అబ్జర్వేషన్ పవర్స్, స్కిల్స్ అన్నీ కూడా పెరుగుతాయి కదా! అట్లానే అన్నిటిని ఓవర్‌కమ్ చేసుకుంటూ, ప్రాక్టీస్ ఎక్కువ చేసుకుంటూ, ఓవర్‌కమ్ చేసుకుంటూ వచ్చామండి. ఫస్ట్ మీరు స్టార్ట్ చేసిన సునీల్ గారితోనే. యాహ్! సో ఎనీథింగ్. సునీల్ గారిది సపోజ్ ఆయన మీతో మాట్లాడితే, మన స్టార్స్‌కొచ్చి సునీల్ గారు మాట్లాడితే ఎలా మాట్లాడతారు? ఆయన కామెడీ డిక్షన్‌లో అండి. ఓకే. హా! హా! ఏ ఏ ఏ ఏ ఏ ఏ హా! సీతక్క కొట్టేత్తన్నారే హే! అయ్య బాబోయ్! హా! విన్ను బ్రో! హా! ఇందాక నుంచి నీ స్మైల్‌తో సంపేత్తన్నావే హే! అయ్య బాబోయ్! హా! ఆ స్మైల్ ఏంటన్నా? హా! ఏ ఏ ఏ ఏ ఏ ముందుగా హా! మన స్టార్స్ ప్రేక్షకులందరికీ హా! నూతన సంవత్సర శుభాకాంక్షలు. హా! సీతక్క కొట్టేయండి మీరు కూడాని. ఇలాగా సూపర్ బ్రో, సూపర్. ఆయన అంటే అంత పిచ్చి నాకు సునీల్ గారు అంటే. నాకు యాక్చువల్‌గా ఒక కోరిక కూడా ఉంది. ఆయన ముందు ఆయన వాయిస్ ఎప్పుడైనా చేసి వినిపించాలి అన్న ఫీలింగ్. బట్ ఆపర్చునిటీలు దొరకాలి కదా అందరికి. అంటే మీరు ఇందాక చెప్పినట్టే ఆ కాటమరాయుడు సినిమా చూసి అక్కడ ఆ పట్టుకొని రావు రమేష్ గారి లాగా. సో ఏ సీన్ లో రావు రమేష్ గారిది ఓకే ఈ వాయిస్ నేను చేయగలను అనుకున్నారు మెయిన్ ఆయన డిక్షన్ కానీ కానీ అని ఉంటది కదా, Okay. అక్కడే ఆయనది. కానీ 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 ఈ కాటమరాన్ని చంపాలంటే అది శివరాక తమ్ముడు ఒకడు ఉంటాడప్ప, అని చంపేస్తే ఆ కాటమరాని మీద పగ తీర్చుకున్నట్టే. ఇలా అక్కడ ఆ షౌట్ లో దొరికారండి ఆయన. అట్లా ఆ వాయిస్ దొరికింది సూపర్ సూపర్. సో ఇంకేం డైలాగ్ రావు రమేష్ గారు? రావు రమేష్ గారిది ఫర్ ఎగ్జాంపుల్ మన కొత్త బంగారు లోకం చాలా సింపుల్ వాయిస్ అది. టీనేజ్, యంగేజ్, మిడిల్ ఏజ్ అని చెప్పి ఒక గ్రాఫ్ వేసి చెప్తారు. అందులో అయితే ఇది టీనేజ్, ఇది యంగేజ్, ఇది మిడిల్ ఏజ్. ఈ టీనేజ్ లో నాకు అన్నీ తెలుసు, ఎవడబ్బా వాడు ఎవడో చెప్పేది నాకు అనుకుని అన్ని ఫీలింగ్లు ఉంటాయి, కానీ ఏమీ తెలీదు. అదే ఈ మిడిల్ ఏజ్, ఈ యంగేజ్ లో నేను ఏదైనా చెయ్యాలి, నా ఫ్యామిలీకి ఏమన్నా చూసుకోవాలి అని ఒక తపన, యాంగ్జైటీ. అదే ఇక్కడ ఏదొస్తే అదే చేయాలి, ఏమైతే అదే చేయాలి. ఈ టీనేజ్ లో ఇక్కడ ఒక హృతిక్ రోషన్ దొరికినా, ఇక్కడ ఒక ఐశ్వర్య దొరికినా ఇంకా 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 బెటర్ గా ఉండాలని చెప్పి అనుకుంటారు. అదే ఇక్కడ ఒక అమ్మాయి కావాలి, ఆ అమ్మాయి నా మనసును అర్థం చేసుకోవాలి అని ఒక ఫీలింగ్. అదే ఇక్కడ ఏదొస్తే వాడితోనే పోవాలి, ఎవడొస్తే ఆడితోనే పోవాలి, కాంప్రమైజ్ కాంప్రమైజ్. ఇలా సూపర్ బ్రో, సూపర్. చాలా బాగా చేశారు కదా.